పొజిషన్స్లో అంటే లా అండ్ ఆర్డర్లో ఇస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం సాధిస్తున్నావు? డబ్బులు తినటానికే అంటే అప్పుడు జెన్యూన్ కాదుగా నువ్వు. అంతే కదా, డబ్బులు సంపాదించుకోవడానికైతే నువ్వు జెన్యూన్ కాదుగా. డబ్బులు సంపాదించుకోవడం అంటే ఏంటి? వేరే వాడిని పీడించడమే కదా. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ తప్పు చేస్తే ఇక జనానికి న్యాయం ఉండదు, ధర్మం చచ్చిపోతుంది, అధర్మం రాజ్యం వెళ్తుంది. ఎందుకంటే ఈ రెండు వ్యవస్థలే ఈ దేశానికి దిక్కు. ఈ రెండు వ్యవస్థలే అధర్మం పాలైతే ఏమవుతుంది అప్పుడు? ప్రత్యేకించి పోలీస్ వ్యవస్థ ధర్మం తప్పితే ఒకడికి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాల్సిన చోట అన్యాయం జరుగుతుంది. పోలీసులు న్యాయం చేయడం కోసం ఉన్నారు కానీ అన్యాయం చేయడానికి కోసం కాదు కదా. ఇంకప్పుడు ఎక్కడికి పోవాలి? మళ్ళీ రౌడీల దగ్గరికి పోవాలా? మళ్ళీ రౌడీల పాలన రావాలా? అప్పుడు వీళ్ళు సేఫ్గా ఉంటారా పోలీసులు? ఇప్పుడు ఆయన చెప్పిన మాట రౌడీజం మాటే అంటారు. ఎస్, ఓకే. మరి అప్పుడు రేపొద్దున సేఫ్గా ఉంటారా? ఇవాళ రోజు నువ్వు ఒక రౌడీకి కాపు కాస్తే రేపు పొద్దున ఇంకో రౌడీ వస్తాడు కదా అధికారంలోకి. నువ్వు అట్లా కాకుండా రౌడీ అంటే ఉచ్చపోయించిన పోలీసులు చూసా నేను. పోలీసులు అంటే వణుకు పుట్టిన రౌడీలను చూసా. ఒకప్పుడు పోలీసుల్ని భయపెట్టిన రౌడీల్ని చూసా నేను కళ్ళెదురుగుండా. 70ల నుంచి 90ల దాకా ఏం దరిద్రం అండి? రౌడీజమే కదా రాజ్యాలు వెళ్ళింది.